హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ఆబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొంతమందిలో కొన్ని లక్షణాలు ఎక్కువగా ఉండి వాళ్ళకి ఆ పర్సనాలిటీ ఉందని చెప్తారనమాట. మరి ఆ లక్షణాలు అనేవి వాళ్ళకి ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండి వాటి వల్ల వాళ్ళు రోజువారీ చేసే పనుల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే వాటిని పర్సనాలిటీ డిజార్డర్స్ అని అంటామన్నమాట. మరి దాంట్లో ఒకటైన ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఆబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్లో వీళ్ళకి ఏంటంటే పట్టుదల, మొండితనము, తర్వాత అనిశ్చితత, తర్వాత ఫ్లెక్సిబిలిటీ లేకపోవటము, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోవటము లాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. అయితే ఇలాంటి పర్సనాలిటీ మామూలుగా 2 నుంచి 8% మందిలో ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది మగపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీలో పెద్ద పిల్లల్లో ఇలాంటి పర్సనాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి కూడా ఈ పర్సనాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు ఎక్కువగా డిసిప్లిన్లో పెడితే గనక ఇలాంటి పర్సనాలిటీ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి అన్ని డీటెయిల్డ్గా అనేది ఉండాలన్నమాట. వీళ్ళు ఒక ఆర్డర్ ప్రకారము పోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే లిస్టులు అనేవి ప్రిపేర్ చేసుకుంటారు. ప్రిపేర్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారము చెయ్యాలి పనులని చేస్తూ ఆ సమయాన్ని దాటి ఆ పనులు అలాగే మిగిలిపోతాయన్నమాట. అంటే పనులు పర్ఫెక్ట్గా చెయ్యాలనుకొని ఆ టైము అయిపోయే లోపల పనుల్ని చేయలేరు. ఎక్కువ సమయం అనేది ఈ పనులు చేయడానికి తీసుకుంటారు. అందుకని పనుల్ని టైంకి పూర్తి చేయలేరు. మరి ఈ పనులకే అంకితం అయిపోయి వీళ్ళు రిక్రియేషన్ అనేది అస్సలు దానికి టైం ఉంచరనమాట. అంతేకాకుండా వీళ్ళకి ఫ్రెండ్షిప్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. వీళ్ళు నీట్నెస్కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా వీళ్ళు అనవసరమైన వస్తువుల్ని కూడా హోర్డింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అనవసరమైన వస్తువులన్నింటినీ పారేయకుండా అలాగే పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆఖరికి డబ్బుల్ని కూడా భవిష్యత్తులో పనికొస్తాయి అని చెప్పి డబ్బుల్ని కూడా హోర్డింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా రిజిడ్గా, మొండిగా అలా ఉంటారనమాట. వీళ్ళు ఇతరులతో కలిసి కూడా పనిచేయలేరు. వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇతరులతో చాకచక్యంగా మెలగలేరు. వీళ్ళు ఇతరులతో కాంప్రమైజ్ కూడా అవ్వలేరు. తప్పులు చేస్తామేమో అనే భయంతో వీళ్ళు నిర్ణయాలు కూడా తీసుకోరనమాట. వాళ్ళ రొటీన్ కంటే ఏదైనా భిన్నంగా జరిగినప్పుడు వాళ్ళకి చాలా ఆందోళన అనేది వస్తుంది. ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ కింద కానీ షైజోఫినియా కింద కానీ మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరము. వీళ్ళకి సైకోథెరపీ కానీ, బిహేవియరల్ థెరపీ కానీ, గ్రూప్ థెరపీ కానీ ఇలా అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. వీళ్ళలో యాంటీ డిప్రెసెంట్ మందులు వాడవలసి ఉంటుంది. ఎక్కువగా ఫ్లూఆక్సిటిన్ లాంటివి, ఇంకా కొన్ని రకాలైన యాంటీ డిప్రెసెంట్ మందులు వీళ్ళల్లో వాడతారనమాట. అదండి ఆబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.